ఎందుకని తొందరపడుతున్నారు రాజకీయ నాయకుడిగా? మీరు 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 మత ప్రవక్త, రాజకీయ నాయకుడా? మూర్తి గారు, నోరు అదుపులో పెట్టి మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? మీ స్థాయి ఏంది, మీరు మాట్లాడే గొంతేంటి? కంట్రోల్ యువర్ సెల్ఫ్. మత ప్రవర్తన, రాజకీయ ప్రవర్తన ఎలా చెప్తున్నారు మీరు? అంటే మీరు హిందువులన్నా? మీరు సపోర్టింగ్ చేస్తున్నారు వాళ్ళకి? మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి మీరు ఎలా చెప్తున్నారు? యాక్సిడెంట్ అని ఎలా చెప్తున్నారు? మీకు ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారు ఇది యాక్సిడెంట్ అని చెప్పి? మీరు జర్నలిజం చేస్తున్నారా లేదా బ్రోకర్ పని చేస్తున్నారా? సమాధానం చెప్పాలి. మీరు కావాలనే కేఏ పాల్ గారిని లైన్లోకి తీసుకొని కాల్లో అవమానిస్తున్నారు. ఎవరు తొందరపడ్డారు? మీరు తొందరపడుతున్నారు. మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు. నోరు జాగ్రత్త. ఆయన మత ప్రవక్త అని మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆయన ఇంటర్వ్యూ చేయలేదా? ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేశారు అతన్ని? అప్పుడు రాని మాటలు అప్పుడు లెవెన్ నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? రాజకీయ పరంగా నీతి న్యాయం కోసం తెలుగు ప్రజలందరినీ కాపాడడానికి, దేశాన్ని మంచి బాటలో నడిపించడానికి కేఏ పాల్ గారు కులాలకు మతాలకు అతీతంగా పార్టీ పెట్టి న్యాయం చేసుకుంటూ ఆయనలాగా ఎవరు పోరాడలేదు ఇంతవరకు. కావాలంటే మీరు చరిత్ర చూసుకొని చెక్ చేసుకోండి. మీరు జర్నలిజం లెవెల్లో మీరు రిపోర్టర్గా సిగ్గుపడాలి, లేదా మీ పొజిషన్కి రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎప్పుడైనా కేఏ పాల్ గారు మతాల గురించి, కులాల గురించి ఎక్కడైనా మాట్లాడా? చెప్పండి. మీరు కులాలకు మతాలకు అతీతంగా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, ఆ కులం ఈ కులం అని లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేసుకుంటూ 5 లక్షల కోట్లు ప్రపంచానికి పంచారు. అందులో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ఎవరి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు తెలుసుకొని మాట్లాడండి. ఆయనకి అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని కులాలు, అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో అభిమానులు ఉన్నారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు కేఏ పాల్ని దూషించినట్టయితే మీరు దేవుని కూడా మీరు ఇచ్చేసినట్టే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మత ప్రవక్త, రాజకీయం అంటారు, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అంటారు. కాదండి, నేను ఎవరి పాట పాడడానికి రాలేదు. మరి ఎందుకు హర్ష కుమార్ క్రెడిట్? ఓ పక్క సీఎం చెప్తున్నారు, హెచ్ఎం చెప్తున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు హత్య కాదంటలేదు, వాళ్ళు ఇంకా అనుమానాస్పద మృతి అంటున్నారు. బట్ కనీస ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం వచ్చే వరకు ధృవీకరించట్లేదు. మీరు ముందే ధృవీకరించేస్తున్నారు హత్యని. మీరేనా హర్ష కుమార్ అని? ఎవరైనా? మీరు ఏం సంకేతం ఇస్తున్నారు సమాజానికి? ఓర్పు లేదా? సహనం లేదా? రెచ్చగొడతారా సమాజాన్ని? ఏమంటున్నారు? ఓర్పు లేదా? ఎవరికి ఓర్పు లేదు? ఎవరికి ఓర్పు లేదు? మీరు ఆయన చనిపోయిన డేట్ ఎప్పుడు, ఆయన హత్య చేసినది ఎప్పుడు? మీరు ఇంకా ఇంతకాలం మీరు ఎందుకు ఇంత వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు? సీసీటీవీ ఫుటేజ్లో కూడా మీరు ఎందుకు చెప్పడం? ఎవరు ఆలస్యం చేస్తున్నారు? ఓపిక లేదని ఎవరిని అంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మీరు అమ్ముడు పేరు కదా, మీరు టీడీపీకి, కూటమికి, బీజేపీకి అందరికీ మీరు కాళ్ళు మొక్కుతున్నారు. మీరు జర్నలిజం ఉన్నది వాళ్ళ చెప్పులు నాకడానిక, లేదా న్యాయం చేయడానిక? ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాదు, మీరేంటి మనిషి మారిపోయారు? కాదు, మీరు భావోద్వేగాలతో మాట్లాడుతున్నారు, నేను ఆధారాల గురించి మాట్లాడుతున్నాను. మీరు భావోద్వేగాలతో మాట్లాడుతూ మా కేఏ పాల్ గారు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఆధారం ఉన్నా కూడా మీరు ఆధారాలు లేనట్టుగా మీరు అంత ఫేక్గా మీరు న్యూస్ ఛానల్లో చూపిస్తున్నారు. అలా మీ న్యూస్ ఛానల్ లాగా ఎన్నో న్యూస్ ఛానల్ అమ్ముడిపోయాయి, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అదే ఇప్పుడు ముస్లింలో ఎవరన్నా చనిపోతే, అదే హిందువులో ఎవరన్నా, పంతులు ఎవరన్నా, పీఠాధిపతులు ఎవరన్నా చనిపోతే అప్పుడు మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు మనిషేనా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆధారంలో కూడా ఆధార పెట్టకుండా కావాలనే క్రైస్తవ పెద్ద దిక్కుగా ఉన్న ఇప్పుడు మా డాక్టర్ కేఏ పాల్ గారిని మీరు ఇట్లా అవమానించడం ఏం బాగోలేదు. దయచేసి మీరు సారీ చెప్పాలి. సారీ చెప్పకపోతే మీకు జీవితం లేకుండా పోతుంది. మీరు దేవుడికి సమాధానం చెప్పాలి. పైన మీకు ఆధారాలు ఒక్కట్లేవు. ఆధారాల గురించి మాట్లాడుతున్నా అన్న, ఆధారాల గురించి మాట్లాడుతున్నా. మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి. నా దగ్గర ఐజీ చూపించిన ఆధారాలు చూపిస్తున్నా, సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా, సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా. మీరు ఒక్కటి చూపించండి. మీరేనా హర్షేనా? హర్ష కూడా నా ఫ్రెండే. అవును, ఒక్కటి చూపించండి. చంద్రబాబు నాయుడు గారు మీకు సిసిస్ ఫుటేజ్ అప్పగిస్తారు. నాకు ఐజీ ఇచ్చాడండి, ప్రపంచం మొత్తానికి ఇచ్చాడు. చంద్రబాబు ఇవ్వడం ఏంటి? మీరు మీడియా చూడరా? మీరు మీడియా చూడకుండా మాట్లాడేస్తారా? ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాడు సీసీటీవీ ఫుటేజ్. మీడియా అందరికి ఇచ్చాడు, నాకు కాదు. సాక్షి కూడా ఉంది అక్కడ. సీఎం చెప్తున్నాడు, పిఎం చెప్తున్నాడు, రాజకీయ నాయకులు చెప్తున్నాడు, నేతలు చెప్తున్నారు అని కాదు. ఎందుకు ఆగాలి? మేము రిపోర్ట్స్ వచ్చేంత ఎందుకు ఆగాలి? హత్య ఎప్పుడు జరిగింది? ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటపడ్డాయి? ఎన్ని అనుమానాలు వస్తున్నాయి? ఆయన వేసుకున్న టీషర్ట్ వేరు, ఆ నిందితుడు వేసుకున్న టీషర్ట్ వేరు, సేమ్ కలరే. ఆయన గాగుల్స్ ఒక గ్లాసులలో ఇంకో ఐ గ్లాస్, ఒకటి గ్లాస్, అది గ్లాస్ లేదు, పగిలింది లేదు అక్కడ. అతను నడిపే వెహికల్ వేరు, ఇతను నడిపేది వెహికల్ వేరు. అతను నెంబర్ ప్లేట్ చెక్ చేస్తే ఉప్పల్లో అనిల్ అని చెప్పేసి ఏదో వేరేది వస్తుంది. ఇంకోటి ఆయన బండి నడిపేటప్పుడు మొబైల్ హోల్డర్ ఆ బైక్ ఉంది. మళ్ళీ ఇంకో అక్కడ యాక్సిడెంట్లో మళ్ళీ మొబైల్ హోల్డర్ ఎందుకు లేదు దానికి? ఆయన చనిపోయినప్పుడు ఆయన తలకి హెల్మెట్ ఉంది. హెల్మెట్ ఉన్నప్పుడు ఎవరన్నా ఇక్కడ స్ట్రిప్ అది పెట్టుకుంటే స్ట్రిప్ అది ఉంటుంది కదా, అది కాలర్ నుంచి ఎవరన్నా ఇట్లా పెట్టుకుంటారా? హెల్మెట్ ఎవరన్నా ఇలా పెట్టుకుంటారా?
అలా పెట్టేస్తుంది అంటే ఎవరో కావాలని పెట్టినట్టు అక్కడ. ఉప్పల్ నుంచి హైదరాబాద్లోనే కిడ్నాప్ చేశారు, ఏదో జరిగింది, చాలా టార్చర్ పెట్టి చంపేశారు. ఆ వెహికల్ నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి అతను కాదు. పాస్టర్ ప్రవీణ్ పగడల గారిని భయపెట్టి అతని ఫోన్ తీసుకొని యూపీఐ అన్ని లాక్లన్నీ తీసుకొని వైన్ షాప్లో అక్కడికి మందు కొంటూ యాక్టింగ్ చేసుకుంటూ ఇదంతా స్టోరీ ప్రీ ప్లాన్గా క్రియేట్ చేశారు. తెలుసా మీకు ఆ విషయం? యాక్సిడెంట్ అయితే మూతెలా పగులుతుంది, ఎన్నో ఆధారాలు ఉన్నాయి తెలుసా. వాళ్ళ చెల్లి ఏం చెప్తుందంటే నాకు 9:15 9:20కి ఇప్పుడు ఫోన్ చేసి నేను విజయవాడలో ఇక్కడ ఉన్నాను అన్నాను. విజయవాడలో ఉన్నాడని చెప్పారు. మళ్ళీ అప్పుడు ఎక్కడ ఉన్నాడు? టోల్ ప్లాజా దగ్గర అటు ఇటుగా 5 minutes ఉంది, 5 minutesగా వచ్చినట్టు ఉంది టోల్ ప్లాజా దగ్గర. తెలుసా మీకు ఆ విషయం? ఏం చెప్పాడు? ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదంటే అందరూ అబద్ధ ప్రచారం చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు, ఐజీ వాళ్ళు, డిఎస్పీ అంటే ఎస్పీ వాళ్ళు ప్రతి ఒక్కరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కడ హత్య జరిగిందని తెలిస్తే ఎక్కడ ఏం జరిగిపోతుందో పెద్ద అల్లర్లు రేగుతాయేమో, తెలంగాణ ఆంధ్ర మొత్తం అంతా ఇదైపోతుందేమో, డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి దీన్ని బయట పెట్టకుండా దాచుతున్నారు. కావాలనే ప్లాన్తో హత్య చేశారు. మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఏ విధంగా అబద్ధం ఆడుతున్నారు? మీ పొజిషన్కి మీరు న్యాయం చేయట్లేదు అంటే ఇంతకాలం మీ జర్నలిస్టు దీంట్లో మీ ముసుగులో మీరు ఇలా ప్రచారం చేస్తున్నారా? ప్రజలందరికీ మీరు ఇదేనా చెప్పేది? మీ అభిమానులు ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది తెలుగు రాష్ట్రాలు చూస్తున్నారు మీ టీవీ5 మీద. మీ టీవీ5 నుంచి మీరు ఇచ్చే సమాధానం ఇదేనా? మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ మీడియా కూడా అమ్ముడిపోతే ఎలాగా? ఏం కాపాడుతారు మీ దేశాన్ని? మీరు ఎందుకు పెట్టారు న్యూస్ ఛానల్? నీ పొజిషన్కి నువ్వు న్యాయం చేస్తున్నావా? ఇది హత్య కాదని ఎట్లా చెప్తున్నావు? సీఎం అబద్ధం చెప్పేస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీ తండ్రి లేదంటే మీ తమ్ముడు మీ కొడుకు ఎవరొకటి చనిపోయారంటే నువ్వు నమ్ముతావా? యాక్సిడెంట్లో నమ్ముతావా? నువ్వు అట్లాగే చెప్తావా? నువ్వు అదే పొజిషన్లో కూర్చొని రిపోర్టింగ్ అట్లనే చేస్తావా న్యూస్లో? నిజంగా ఇది హత్య అని, హత్య కాదని ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా ఉండు, నోరు జాగ్రత్తగా పెట్టుకో చెప్తున్నా. జీవితం పుట్టగతులు లేకుండా పోతే నువ్వు మంచి వ్యక్తులను నువ్వు ఇది చేస్తుంది. మీరు ఇది తప్పుగా చేయొద్దు. మీకు కుల పిచ్చి ఉంది, మీకు మత పిచ్చి ఉంది కాబట్టి మీరు ఈ విధంగా కే పాల్ గారిని అవమానిస్తున్నారు లైవ్లో. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీ తమ్ముళ్ళు ఏమని పెట్టారు? గజగజాలు ఆడిస్తున్నారు. మీరు గజగజాలు ఆడించారా కే పాల్ని? ఫస్ట్ నన్ను గజగజాలు ఆడించు. నన్ను దాడిన తర్వాత మీరు కే పాల్ దగ్గరికి వెళ్ళండి. కే పాల్ శిష్యుడిగా నేను మాట్లాడుతున్నా. నాతో డిబేట్ పెట్టు. నాతో లైవ్లో నువ్వు దమ్ముంటే నువ్వు డిబేట్ పెట్టు. నా వాయిస్ని మ్యూట్ చేయకుండా చేయగలుగుతావా నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఎవరితో వాదించావో పెట్టు, నా దగ్గర పెట్టు. నాతో రా, డిబేట్కి రా. ఎవడెవడు గజగజ ఆడిస్తాడు, ఎవరికేమో అప్పుడు చూసుకుందామా. సిగ్గుండాలి కొంచెం అన్న. నన్ను మాట్లాడినా ఉన్నప్పుడు ఎందుకు పిలిచారు మీరు? మరి ఎందుకు ఎలిగేషన్ చేస్తారు పూర్తిగా మాట్లాడకుండా? మీరు నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడినవరా? చెప్పండి అంతే. అరే మాట్లాడిస్తున్నాను కాబట్టే ఇదంతా. మీరు మాట్లాడించట్లేదు. ఎక్కడ మరి చంద్రబాబు నాకు ఇచ్చాడంటే నేను అడగనే ఉంటాను. నేను రెచ్చగొడుతున్నాను అంటున్నారు. మీరే రెచ్చగొడుతున్నారు. ఇవ్వండి. మీరు అందరూ రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొడుతున్నారు. 20 కోట్ల మంది సమాజం బయటికి రావాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3తో మాట్లాడే ఇవన్నీ ఏం మాట్లాడండి? అది రెచ్చగొట్టడం ఎట్లా అవుతుంది? 24 కోట్లు, 24 లక్షలు ఏ నెంబర్ ఉన్నా కానీ క్రైస్తవులకు ఒక పెద్ద పాస్టర్కి దేవుళ్ళలో ఒకప్పట్లో 12 మంది శిష్యుల్లో ఎట్లాగో దేవుడికి అట్లాగే ఈ జనరేషన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని నిజమైన క్రైస్తవ, నిజమైన పాస్టర్గా ఉన్న బైబిల్లో ఉన్నట్టుగా చెప్పే ఆ ఏకైక వ్యక్తి, మంచి వ్యక్తి, ఖురాన్, భగవద్గీత, బైబిల్ అన్నీ కంపేర్ చేసి నిజమైన ఉన్నట్టుగా గ్రంథంలో బోధిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రవీణ్ కుమార్ మా అందరి క్రైస్తవ సమాజానికి. అలాంటి పెద్ద గొంతు లేకపోతే, పెద్దదిగా అట్లాంటి పెద్ద వ్యక్తి లేకుండా పోతే ప్రతి ఒక్కరు కదులుతారు. క్రైస్తవులే కాదు, వేరే దేశాలు, ఇతర దేశాలు కూడా ర్యాలీలు చేసే పరిస్థితి తెలుసా మీకు? అదే ఇప్పుడు క్రిస్టియన్లో, హిందూలో, ముస్లింలో వేరే వాళ్ళు చనిపోతే అందరు రారా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు చెప్తున్నారు? మీరు రెచ్చగొట్టారు. అన్యాయం జరిగింది కాబట్టి ఆ విధంగా మా కే పాల్ గారు 24 కోట్లు 20 లక్షల మంది రమ్మని ర్యాలీలు చేయమంటున్నారు, మాట్లాడమంటున్నారు, ఫైట్ చేయమంటున్నారు. తప్ప అది? వాళ్ళు మీరు న్యాయం చేయట్లే కదా. మీరు ఎందుకున్నారు? పీకాడ అనుకున్నారా? మీరు ఎందుకు పెట్టారు టీవీ5? ఎందుకు ఉంది మీ ఛానల్? ఇప్పుడు రామ్ మందిర్ నిర్మాణం తర్వాత ఎంతమంది ముస్లిమ్స్లో మసీదుల మీద, అట్లా క్రిస్టియన్ చర్చెస్ మీద ఎంతమంది ఎక్కి జెండాలు ఎగిరేసి రచ్చ చేస్తారు నార్త్లో. దాని గురించి మీరు అడిగారా? ఏమన్నా మాట్లాడారా? అప్పుడు ఎవరిని పిలవలేదు కదా. మీరు అందరూ మేము రామ్ మందిర్ కట్టే, మీరు ఈ విధంగా ఇట్లా మొత్తము ర్యాలీలు చేయండి, ఇట్లా రండి, తరలండి, విధ్వంసం సృష్టించమని చెప్పాడా? చెప్పలేదు కదా. కానీ మా కే పాల్ గారు ఏమన్నారు? అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగడానికి మనం అందరం ఫైట్ చేయాలని తప్ప. నేను అడుగుతుంది ప్రవీణ్ అచ్చా, మీరు ఆ ఫుటేజ్ చూసండి అని అంటున్నా. మీరు ఒక్క ఆధారం చూపించమన్నా. మీరు బెదిరిస్తే, రెచ్చిపోతే, గొడవలు చేస్తే, కోర్టులో కేసులు వేస్తా అంటే నేనేం భయపడ్ను. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి హత్య జరిగింది కాబట్టి కేసు వేస్తున్నాడు సుప్రీంకోర్టులో. కే పాల్ గారికి హక్కు ఉంది, కేసు వేస్తున్నారు. అలాంటిది మీకు మీ భయానికి ఆ కేసుకి సంబంధం ఏంటి? మీరేమన్నా దగ్గరుండి హత్య చేయించారా?
మీ దీంట్లో కూడా మీ హస్తం ఏమైనా ఉందా? మరి నేను భయపడను ఎందుకు అంటున్నారు? అంటే మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కదా, పర్సనల్గా మాట్లాడుతున్నారు కదా. ఈ ఇన్సిడెంట్ని ప్రవీణ్ పగడాల గారి పాస్టర్ గారి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి మీరు పర్సనల్గా మాట్లాడుతున్నారు. మీ మనసులో మాట పర్సనల్గా మీరు కేపాలతో కావాలని ఈ విధంగా మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను నేను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను దాటిన తర్వాత మా కేపాల్ కానీ దాటిన కేపాల్ చేసి చెప్తాను. నా పేరు రిచర్డ్సన్ రాయుడు. ఎప్పుడు డిబేట్కి రమ్మంటే నేను అప్పుడు వస్తా. ఏం మాట్లాడుతున్నా మీరు ఆధారాలు చూపిమన్నారు కదా, నేను ఆధారాలు ఉన్నదని చూపిస్తాను. నువ్వు మాట్లాడగలుగుతావా? సమాధానం చెప్పండి. మూర్తి గారు ప్రతిదానికి ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు? ఇదే మీరు ఇట్లా మాట్లాడితే ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ. ఎవరు చెప్పారు దాని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని? ఇదే కాకుండా గత డాక్టర్ కేపాల్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఈ ఇన్సిడెంట్ దాకా ఇప్పుడు దాకా ఎంతోమంది మీద కేసులు పెట్టి ఫైట్ చేశారు. బీఆర్ఎస్ అని లేదు, కాంగ్రెస్ అని లేదు, టీడీపీ అని లేదు, జనసేన అని లేదు. బీఆర్ఎస్ అయితే ఎన్నోసార్లు ఓడిపోయింది. కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఓడిపోయారు తెలుసా? రికార్డెడ్గా 17 times కేసు గెలిచాడు డాక్టర్ కేపాల్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎట్లా నీకు అనిపిస్తుంది? ఉన్నది ఉన్నట్టుగా అన్యాయం జరిగిందని కేసు వేస్తున్నాను చెప్పారు. అది ఒక రూల్. అది న్యాయం జరగకపోతే పోలీస్ వ్యవస్థ ఎందుకుంది, కోర్టులు ఎందుకున్నాయి, చట్టాలు ఎందుకున్నాయి, మీ అడ్డమైన న్యూస్ ఛానల్ కూడా మీరు ఎందుకుంది చెప్పండి. నష్టమేం లేదు, నాకు నష్టమేం లేదు. మీ డబ్బు మీరు కొట్టేసుకున్నారు. నిజాలు చెప్పని వాడు బెదిరిస్తే ఎలా? నిజం చెప్పడానికి సాహసించండి. మీరు ఎలిగేషన్స్ చేస్తేనే బెదిరిపోని పాల్ గారు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎలిగేషన్ చేశారు? మీ మీద ఎలిగేషన్ చేశారా? చాలా టూ మచ్గా చేస్తున్నారు మూర్తి గారు. మీరు ఇప్పుడు ఇక్కడ సమాధానం చెప్పలేదు. మరి రేపు పొద్దున మీ కుటుంబంలో మీకు ఇట్లాంటి సంఘటన జరిగితే మీరు ఏ విధంగా మాట్లాడతారని మేము చూస్తాం. అర్థమవుతుందా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో న్యూస్ ఛానల్ పెట్టుకొని మీరు ఎవరికి అమ్ముడిపోయారో, మీరు ఎవరికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారో తెలుస్తుంది. ఎలిగేషన్ చేస్తే ఎవరి మీద? అసలు మీరు కాల్లోకి ఎందుకు తీసుకున్నారు? లైవ్లోకి ఎందుకు ఇంటర్వ్యూ పిలిచారు కేపాల్ గారిని? కావాలని అవమానించడం కదా. అంటే ఇంతమంది క్రైస్తవులు అంటే మీకు పడదు అనుకుంటా. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఎందుకు ఎలిగేషన్ చేస్తే నేను భయపడను అంటారా? మిమ్మల్ని భయపెట్టించారా? మిమ్మల్ని ఏదన్నా వార్నింగ్ ఏమన్నా చేశారా? మీ మీద ఏమన్నా అరుచుకుంటూ మాట్లాడారా? మీరు అసలు ఆ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి డిస్కషన్. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా ఎలిగేషన్ అని ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎమోషనల్గా మీరు పర్సనల్ అటాక్ ఎందుకు చేస్తున్నారు? పర్సనల్గా మాట్లాడి కేపాల్ గారిని పరువు తీయాలని చూస్తున్నారు. కానీ అక్కడ మీకున్న విలువ మొత్తం పోయింది. ఇప్పుడు అంతా సమాజం 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలు కూడా TV5 చూస్తున్నారు. ఏ ఛానల్ ఎటువంటిది, మీరు ఎటువంటి వాళ్ళు అని చెప్పి చూస్తున్నారు. చాలా తప్పు ఇది. నేను ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను ఒక మంచిగా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఆ దేవుడికి భయపడి నేను ఇంకేం అనలేకపోతున్నాను మిమ్మల్ని. మీరు ఎలిగేషన్ చేస్తే నేను బెదిరిపోను. మీరు దేశంలో నెంబర్ 1, నెంబర్ 2, 3 కాదు, ప్రపంచంలో నెంబర్ 1 కూడా నన్ను చూసి బెదిరించలేరు. నీ ముఖానికి మీ ఛానల్ వాళ్ళకి ప్రపంచ దేశాల్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వచ్చి నిన్ను బెదిరిస్తారు. అసలు నువ్వు మా కేపాల్ గారికి కాలి గోటు వేళ్ళ గోటు లోపల మట్టి డస్ట్ ఉంటుందా, డస్ట్ దానికి కూడా నువ్వు సమానం, దానికి కూడా నువ్వు సరిపోవు. అట్లాంటిది నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిచావు? ఏం అడుగుతున్నావు? ఎక్కడెక్కడ పోతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏం కావాలి? నువ్వేం సాధిద్దాం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి చెప్పు. ఎవరు బెదిరిస్తారు? ఎందుకు బెదిరిస్తారు నిన్ను? ప్రజలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, షేర్ చేయండి. ఆ ఇన్సిడెంట్కి ఇతనికి ఏదో సంబంధం ఉంది. ఇతన్ని కూడా అదుపులో విచారణ చేయాలి. ఇతను వదిలిపెట్టద్దు ఫ్యూచర్లో మూర్తి గారిని, TV5ని నేను అడుగుతున్నాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే ధైర్యంగా చెప్పండి. బెదిరించి ఇది లాస్ట్ ఇంటర్వ్యూ, కోర్టుకి వెళ్తా, అస్సలు బెదరను. మా పాల్ గారికి మీరు టైం ఇవ్వట్లేదు సమాధానం చెప్పడానికి. అట్లాంటిది మీరు మ్యూట్లో పెడుతున్నారు. మీ ఛానల్కి పిలుస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఆట ఆడించుకుంటున్నారు, వాళ్ళ మ్యూట్లో పెట్టేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు. అదా మగతనం? అదా మీ డిబేట్ పెట్టే కథ? మీకు డిబేట్ చేయడం వచ్చా? ఇదేనా మీరు డిబేట్ చేసేది? నేను అడిగిన ప్రశ్నకి ధైర్యంగా సమాధానం చెప్తే చెప్పండి. బ్లాక్మెయిల్ ఆపేయండి. డబ్బులు తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారు, తోటకూర నేను కూడా చేస్తా, మీరు కొన్ని కోట్లు దొబ్బేశారండి. నేను అనలేనా? అరసెకని పని నోటికి. మీరు అనేస్తేనే బెదిరిపోవాలా? ప్రశ్న అడుగుతున్నది ఏంటి, సమాధానం ఏంటి? మీరు రెచ్చిపోయారు కాబట్టి నేను రెచ్చిపోతున్నా. మీరు చేయట్లేదు, మిమ్మల్ని కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నా. మీరు మీ దాంట్లో చెప్పారు 20 కోట్ల మంది బయటికి రావాల్సిన సమయం వచ్చింది అన్నారు. అలాంటి మాటలు కంట్రోల్ చేసుకోమంటున్నా. కంట్రోల్ చేసుకోండి అలాంటి మాటలు. 24 కోట్ల మంది కాదు, ఇంకెక్కువ మంది వస్తారు. ఏం చేస్తావు? నువ్వెవడు చెప్పడానికి? కంట్రోల్ చేసుకొని నువ్వెవడు చెప్పడానికి? నీ బతుకు ఒకసారి వెనకాల చూసుకొని బతుకు ఎట్లుందో, నీ విలువ
ఏమనుకుంటున్నావు అసలు కేపాల్ గారిని అనడం అంటే ఏమనుకుంటున్నావు? అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓహో అంటే పైసలు తీసుకున్నారా? ఎవరికి అమ్ముడిపోయావా? ఇంకా కేపాల్ ఇట్లా వీడియో చేసి ఈ విధంగా దూషించమని తిట్టమని చెప్పి కావాలని ఈ విధంగా హర్ట్ చేయమని చెప్పి ఎవరైనా చెప్పారా మీకు? చెప్పండి. మీకు మాట్లాడడం చేత కాదు, దమ్ము ధైర్యం లేదు. ఈ వీడియో ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ఒకసారి ఈ వీడియోని మీకు మీరే చూసుకోండి. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి ఈ వీడియోని. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? ఎవరు కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ నువ్వు కంట్రోల్ చేసుకో. న్యాయం చేయడం నేర్చుకో. జర్నలిజం తెలియకపోతే, చదువుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకో. రాజ్యాంగం తెలియకపోతే వెళ్ళు చదువుకో. అర్థమైందా? పోయి ఎవరికైతే నువ్వు సపోర్ట్ చేస్తున్నావో ఆ పార్టీ నేతలకు, లీడర్లకు అడుగు. పెంచిన మీ పేరెంట్స్ని కూడా ఒకసారి అడుగు. న్యాయం ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, అసలు నువ్వు ఎందుకు డిబేట్ పిలిచావు, ఎందుకు కేపాల్ ఇట్లున్నావు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పేరెంట్స్కి, మీ చుట్టాలకి వీడియో చూపించి నేను మాట్లాడేది కరెక్ట్ అని అడుగు. అడగగలుగుతావా? ఎందుకు వస్తారా మీరు జర్నలిజంకి? అసలు ఆ రిపోర్టింగ్కి మీకు ఎందుకు వస్తారు? మీరు రిపోర్టర్గా మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానిక, తప్పుడు ప్రచారాలు చేయడానిక, మోసం చేయడానిక, ఫేక్ న్యూస్ ఇవ్వడానిక? మీరు పుట్టింది దేనికి? మీరు అసలు ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి పాల్ గారు, నేను ఇదే నా లాస్ట్ మాట వినండి. నా మాట అయిందో మీరు మాట్లాడండి. మీకు ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది. మీరు చాలా పీక్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాధినేతలతో మీకు చాలా ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది. మీరు ప్రపంచ దేశాధినేతలతో కలిసినవన్నీ నేను చూశాను కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని మాట్లాడమన్నా. లేకపోతే దశమ భాగం ఇవ్వండి, పని మనుషుల దగ్గర కూడా దశమ భాగాలు దండుకునే పాస్టర్ని నేను పిలవలేదు. మీ మీద రెస్పెక్ట్ కొద్ది. కేపాల్ గురించి తెలుసు అని చెప్పిన వాడివి మళ్ళీ ఈ విధంగా ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు? వీడియోలో ఎవరు దండుకున్నారు? ఏ పని మనిషి దగ్గర ఎవరు దశమ భాగాలు అడిగారు? నీకు తెలుసా కేపాల్ గురించి చరిత్ర తెలుసా? ఎంతమంది వితంతులకు, ఎంతమంది అనాథులకి ఎన్ని చారిటీ సీట్లు కట్టారు దేశవ్యాప్తంగా? అసలు నీకు తెలుసా ఆయన గురించి? ఏం మాట్లాడుతున్నాను? ఎవరు దండుకున్నారు? ఇంకొక్క మాట మాట్లాడినా, ఇంకోసారి కేపాల్ని తప్పుగా మాట్లాడితే నాలాంటి వాళ్ళు చెప్తున్నా, కేపాల్ వీర అభిమాని, నా దేవుడు అతను తీసిస్తే నువ్వు ఇంకా మాట్లాడలేవు, నువ్వు ఊపిరి తీసుకోలేవు. తర్వాత చెప్తున్నా, దేనికి భయపడను నేను నీకంటే మొండోని, నీకంటే చాలా ఘోరమైన వాడిని. అర్థమైందా? నేను తలుచుకుంటే ఏం చేస్తానో నీకు కూడా తెలీదు. నేను ఎవ్వరికి భయపడను. న్యాయం నా ఊపిరి. చెప్తున్నా, నీతి న్యాయం నా ఊపిరి. తప్పుగా మాట్లాడి ఈ విధంగా నువ్వు ఆ ఇష్టం వచ్చినట్టుగా దండుకున్న పాస్టర్ని పిలవలేదని నువ్వు చాలా అవమానిస్తున్నావు కావాలని. జాగ్రత్త. నెక్స్ట్ బర్త్ ఉండదు నీకు. వాళ్ళని పిలిస్తే కడిగేద్దును. మిమ్మల్ని ఎందుకు పిలిచా? మీరు ప్రపంచ దేశాధినేతలతో నిజంగా ఉన్న వీడియోలు నేను చూశాను కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి పిలిచా. మీలాంటి వాడితో అలాంటి అబద్ధపు వాక్యాలు రాకూడదు కాబట్టి నేను మిమ్మల్ని పిలిచా. ఎవడు బతికాడు? ఎవడు వాక్యం చెప్తున్నాడు? కేపాల్ గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు వాక్యం చెప్పిందే లేదు తెలుసా? ఓన్లీ కేవలం ప్రజల కోసమే ఆయన లైఫ్ అంతా కేటాయించాడు. ఆయన అన్ని వదులుకొని, ఫారెన్ నుంచి అన్ని వదులుకొని, అంత ఒక స్వర్గం లాంటి ఆయన లైఫ్ని వదులుకొని కేవలం ఈ అడ్డమైన రాజకీయాలు అని చెప్పి, ఇండియాలో ఉన్న న్యాయం కోసం అభివృద్ధి చేయాలని చెప్పి, న్యాయం చేయాలని చెప్పి, ప్రతి కుటుంబాన్ని కన్నీళ్లు తుడవడానికి అతను ఫారెన్ నుంచి అన్ని వదులుకొని వచ్చి ఇక్కడ కష్టపడి ఇట్లా చేస్తే, మీలాంటి వాళ్ళ చేతుల్లో ఆయన మిమ్మల్ని నమ్మి ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా వస్తే, మీలాంటి వాళ్ళు ఎంతోమంది మోసం చేశారు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది తప్పుడుగా ప్రచారం చేసి మాట్లాడారు. మీ మీడియానే మా కేపాల్ గారిని ఇలా మార్చింది, ఈ విధంగా అవమానించింది. మీ చెత్త మీడియానే. ఎందుకు పనికిరాని మీ మీడియా? ఎందుకు పనికిరా అంటే నీలాంటి నీచమైన చీప్ వాళ్ళు, ఆ రిపోర్టరింగ్ పేరుతో, జర్నలిజం పేరుతో, న్యూస్ పేరుతో మీలాంటి చీప్ వాళ్ళే ఇప్పుడు మా కేపాల్ గారిని ఇట్లా అవమానించింది. రోజు అదే అబద్ధపు వాక్యాలతో బతికే పాస్టర్లు నేను పిలవలే. అబద్ధపు వాక్యాలు ఎవరు చెప్పారు? ప్రూఫ్ చూపించు. అబద్ధపు వాక్యాలు ఎవరు చెప్పారో చూపించు. నువ్వు ప్రూఫ్ చూపించు. నువ్వు ఆ మాట అన్నావు కదా. కేపాల్ గారు ప్రతి ఆయన ఫేస్బుక్లో కానీ ఎక్కడన్నా కానీ లైవ్ చూడు. ఎవడన్నా అతనిలాగా ఏ పొలిటీషియన్ ఉన్నాడా? లైవ్ పెట్టే పొలిటీషియన్, లైవ్లో మాట్లాడే పొలిటీషియన్, దమ్మున్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలిగే వ్యక్తి, న్యాయం చేసేగల వ్యక్తి, మన ఇండియాకి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తిని ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ వాక్యం చెప్పాడు చెప్పండి? అన్ని కులాల మతాలకి, నీలాంటి అడ్డమైన వాళ్ళకు కూడా మంచి చెప్పుకుంటూ మంచి చేస్తూ నేను ఉన్నాననే భావంతో నిలబడి ఫైట్ చేస్తూ ఇంతవరకు ఉన్నారు. శత్రువులను కూడా ప్రేమించేవాడు. డాక్టర్ కేపాల్ గురించి ఇంకా తెలియదు. నేను దగ్గర నుంచి చూసా. కేపాల్ గారితో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అతని గురించి.
నేను దేవుళ్ళ చూసిన కేపాల్ మా నాయకుడి గురించి నాకు తెలుసు. అతని కోపం ఒక నిమిషమే ఉంటుంది అనుకుంటా, కానీ మా డాక్టర్ కేపాల్ గారి కోపం ఒక నిమిషమే ఉంటుంది, కానీ అతని ప్రేమ జీవితాంతం ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తుంటే మీరు ఇంకోలా అర్థం చూస్తున్నారుగా మిత్రులారా, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చారు, ఎవరు తప్పుగా చేశారు, ఎవరు పిలిచి ఎవరు అవమానిస్తున్నారు, మీరంతా చూస్తున్నారు కదా. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అతని గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, కేపాల్ గారి గురించి. మతం పరంగా కులం పరంగా చూస్తున్నారు. అదే కేపాల్ ఒక హిందువే అయి ఉంటే ఇప్పటిదాకా ఆయన పొజిషన్ ఎలా ఉండేది? అంటే క్రిస్టియన్ కాబట్టి మీరు ఇలా చేస్తున్నారా? మనిషిని మంచిగా చూడండి మిత్రులారా. కానీ అతనికి భావం లేదు. మా కేపాల్ గారికి మీరు హిందువా క్రిస్టియన్ ముస్లిం అని ఏం లేదు. అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి మీరు గుర్తించాలి, దయచేసి మీరు గుర్తించాలి. దొంగ రాజకీయ నాయకుడిని ఓట్లు వేయకముందు ఒకలాగా, వేసిన తర్వాత ఒకలాగా. ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఎంతమంది రాజకీయ నాయకులు మీరు చూస్తుంటారు మీ జీవితంలో, ఎంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటారు. ఎవరు అభివృద్ధి చేశారు? ఇట్లాంటి జర్నలిస్ట్ నా కొడుకులని, ఇట్లాంటి న్యూస్ వాళ్ళని, అడ్డమైన వాళ్ళని ఈ విధంగా అవమానించే వాళ్ళు ఎంతమంది మీరు చూస్తుంటారు. ఇంకా మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? కేపాల్ గారు లాంటి వాళ్ళు, లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని గుర్తించండి. దయచేసి గుర్తించండి, గమనించండి. అతన్ని ప్రజాశాంతి పార్టీ పేరు. దయచేసి మీరు వాల్యూ ఇవ్వండి, పార్టీని గెలిపించండి. తర్వాత మీ లైఫ్ ఎలా ఉందో చూడండి, దేశ అభివృద్ధి ఎలా ఉందో చూడండి. ప్రపంచ దేశాలు మనతో పోటీ పడేలా ఉంటాయి కేపాల్తో మీరంతా తోడుగా ఉన్నారంటే. దయచేసి గుర్తుపెట్టుకోండి. మతం కులం చూడకండి. మీ కుటుంబం బాగుండాలన్నా, మీ పిల్లలు రేపు పొద్దున తరం బాగుండాలన్నా, ఏఐ పరంగా మన ఇబ్బందులు పడకుండా మనం సురక్షితంగా ఉండాలన్నా, ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా ఇది కాకుండా కాపాడుకునే ఆ శక్తి సామర్థ్యం అలాంటి ఏదన్నా ఉంది అంటే ఓన్లీ కేవలం ప్రజాశాంతి పార్టీ వల్లనే జరుగుతుంది. ఏ రంగమని తీసుకోండి, ఏదైనా చూసుకోండి, కాపాడే వ్యక్తి డాక్టర్ కేపాల్ గారే. దయచేసి ఆయన అందరికీ మీకోసం వచ్చాడండి. ఆయన లైఫ్ తెలుసా మీకు? మీకోసం వచ్చాడు. నేను దగ్గర నుంచి చూశాను, ఆ సార్తో ఉన్నాను నేను, కాబట్టి నేను చెప్తున్నా. ప్లీజ్ ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు ఇచ్చేస్తాను రాడు.